మారు మనసు పొందాలి. వచ్చి ప్రయోజనం ఏంటి? మారు మనసు పొందకపోతే ఎక్కడ జీవితం అక్కడ అలాగే, ఎక్కడ బతుకు అక్కడ అలాగే, ఎలా జీవించేది అలాగే జీవించి ఇక్కడికి వచ్చి స్తోత్రం 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 అంటే కుదిరిపోయి సరిపోద్దా? అందుకని మారు మనసు చాలా ఇంపార్టెంట్. మారిపోవాలి. దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టేయాలి. సమరయ స్త్రీ, ఆమె అనేక మంది పురుషులతో ఉండేది. ఆమె ఒక్కసారి వాక్యం విందంటే మారిపోయిందంతే. అది కదా మారు మనసు అంటే. హల్లెలూయా. ఇక పాత రోత జీవితం వైపు వెళ్ళలేదు. అలాగున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అదే మారు మనసు. కాబట్టి ఒకటి మారు మనసు పొందాలి. తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందకపోతే ఈ పాడు లోకంలో మనం ఉన్నాం. అది మనల్ని నిలబడనివ్వదు.